రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆయా మండలాల PACS చైర్మన్ల అధ్యక్షతన రైతుల మహాజన సభ నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా హెల్త్ కార్డు కూడా ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా రైతులకు మీరు ఎవరు కూడా చెప్పలేదు, రైతు బంధు, రైతు బీమా, పంట రుణమే తీసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పాడు, మేమందరికి కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చెప్పాం, వాణిజ్య పంటలు కానీ మిర్చేసుకునేటువంటి వరేసుకునేటువంటి రైతులకు కూడా పంట మీద కూడా బీమా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పాం. పంట కూడా బీమా పథకం కూడా వచ్చే పంట నుంచి రైతుకు పండించే పంటలకు బీమా కట్టి నష్టపరిహారం కూడా బీమా ఇన్సూరెన్స్ ద్వారా చెల్లించడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూడా కౌలు రైతుకు కూడా ఇవ్వాలి, కౌలు రైతు కూడా ఇస్తూ యజమానికి కూడా ఇవ్వాలని, యజమానికి ఇస్తూ కౌలు రైతు కూడా ఏదైతే రైతు భరోసా ఇస్తూ రైతుకు చేదోడు బాదోడుగా ఉండాలని. మీరు చూడండి, గత 10 సంవత్సరాల్లో ఒక హ్యాండ్ స్పేర్ చేతి పంపు తీసుకుంటే సబ్సిడీ ఇచ్చేది, ఒక పవర్ స్పేర్ కూడా మనం సబ్సిడీ ఇచ్చేది, విత్తనాలకు సబ్సిడీ ఇచ్చేది. గతంలో 500 లోపే పొటాష్ కానీ DAP కానీ కోరమండలు దొరికేది. అంటే సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం ఈరోజు సబ్సిడీ మీద ఎరువులు అందించేది. ఇప్పుడు 1500 DAP, 1800 కోరమండల్ పొటాష్ బస్తా అయింది. దానికి అనుకూలంగా ప్రభుత్వాలు రైతాంగానికి విత్తనాలు కానీ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద సబ్సిడీ ఇవ్వాలి. అవన్నీ కూడా ప్రభుత్వాలు రైతులు ప్రోత్సహించినప్పుడే రైతుకు కొంత ఇబ్బంది లేకుండా ఏర్పడుతుందని సందర్భంగా నేను తెలుసు. రైతులకు కూడా ఓ రైతు సోదరుడు చెప్పాడు, ఈరోజు సంచికి 2 కిలోలు దోసుకుంటున్నారని. ఆ విధానం ఏదైతే ఉందో, రైతులు సంచికి 2 కిలోలు తీసుకున్నప్పుడు రిటర్న్ గా ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ మాకు ఇవ్వండి, ఆ రైస్ మిల్లును సీజ్ చేసి లైసెన్సులు రద్దు చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు PD యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. వాళ్ళను ఉపేక్షించేది లేదు ఈ ప్రభుత్వం. నకిలీ విత్తనాలు పెట్టిన రైతులు సంచికి 2 కిలోలు దోసుకున్నా ఉపేక్షించేది లేదు ఈ ప్రభుత్వం అని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.